యెషయా రాస్తూ ఏమంటాడంటే, దేవుని ప్రేమ గురించి చెప్పటానికి తల్లి ప్రేమను గురించి ఒక విషయాన్ని, ఒక అమూల్యమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అది అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అంటే దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనదో, దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, దేవుని ప్రేమ ఎంత బలమైనదో చెప్పడానికి తల్లి ప్రేమను కూడా పోల్చి యెషయా మాట్లాడుతున్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించే రీతిలో నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక తల్లి బిడ్డను ఎలా ఆదరిస్తాదో, బిడ్డ ఏడుస్తున్నప్పుడు గాని, బిడ్డ బాధపడుతున్నప్పుడు గాని, బిడ్డ కృంగిపోతున్నప్పుడు గాని, బిడ్డ అనేక అపజయాలు గుండా వెళ్తున్నప్పుడు గాని తల్లి ఎలాంటి ధైర్యాన్ని, ఎలాంటి ఆదరణ ఇస్తాదో దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ఆ రీతిగా ఆదరించేవాడును అని. బిడ్డరా, ఈ భూలోకంలో ఎన్నో ప్రేమలు మనకు కనిపిస్తాయి, కానీ అన్నిటికంటే చాలా ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమ. బిడ్డరా, నవమాసాలు మనలను మోసి మనకు జన్మనిచ్చి ఏమండి తన రక్తాన్ని పాలుగా మార్చి మనల్ని పోషించి, తరువాత మన కొరకు తన కడుపు మార్చుకొని మన ఆకలి తీర్చి మనల్ని గొప్ప